అందరికీ నమస్కారం అండి. ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తల్లిదండ్రులైన వారికి, స్టూడెంట్స్‌కి ఎవరైతే జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి రావాలని కలగంటున్నారో వారికి విషయాన్ని తెలియచేయాలని నేను మీ ముందుకు రావటం జరిగింది. వాస్తవానికి ఇది ఒక విషాదకరమైన వార్త అయినప్పటికీ కూడా దీని విషయము మనం తప్పకుండా మెలకువ కలిగి ఉండాలి అని ఉద్దేశంతోనే ఈ విషయాల్ని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడిచ్చిన జీవిత కాలము చాలా విలువైనది. కొంతమంది ఆ జీవితాన్ని ఉపయోగించుకొని తల్లిదండ్రులకు, వారి కుటుంబానికి, సమాజానికి దీవెనకరంగా మారుతారు. కొంతమందిని ఈ జీవితాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియక చదువులో ఓడిపోయినప్పుడు ఇక జీవితంలో మొత్తం కూడా ఓడిపోయామని చెప్పి నిరాశకు లోనైపోయి వారి జీవితాన్ని ముగించేవారు భారతదేశంలో చాలా మంది ఉన్నారు. ఎందుకు నేను భారతదేశంలో చాలామంది ఉన్నారనుకుంటున్నానంటే, ఇటీవల నేను ఇతర దేశాల్లో జరుగుతున్న విషయాలు నేను గమనించినప్పుడు వారు చదువుకుంటున్నప్పుడే వారికి వేరొక స్కిల్ నేర్పిస్తారనమాట. అంటే ఎడ్యుకేషన్ పరంగానే కాకుండా ఏదో ఒకటి చేసుకొనైనా వారు పైకి వచ్చేటట్లుగా వారికి తరబితిస్తారు. కాబట్టి వాళ్ళు జీవితంలో చదువులో ముందుకు రాకపోయినప్పటికీ కూడా దేవుడు వారిలో ఏదైతే పెట్టారో ఆ స్కిల్ ద్వారా వారు జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిన వారిని మనము చాలామందిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులము కానీ పిల్లలు కానీ ఏమని నమ్మారంటే, మేము కూడా ఒక తండ్రి కానీ నా పిల్లలకి నేను చెబుతూ ఉంటాను, చదువుకోకపోతే మీరేం సాధించలేరు, మీరు ఖచ్చితంగా చదువుకుంటేనే ఒక ఉన్నతమైన స్థితికి వెళ్తారు అని చెప్పేసి తల్లిదండ్రులుగా మనం పిల్లలకి చెబుతూ ఉంటాం. నేను కూడా చెబుతూ ఉంటాం. అయితే కొన్నిసార్లు ఆ పిల్లలకి ఆ మాటలు తీసుకొని వాళ్ళు చదువులో ముందుకు వెళ్ళలేక, అలాని చదువుకొని ఒక గొప్ప స్థితికి ఎలా చేరాలో తెలియక వారి జీవితాల్ని మధ్యలోనే ముగిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారండి. అలాంటి వారు ఈ విషయాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలము నేను ఒక విషయాన్ని గురించి తెలుసుకున్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. విజయనగరం జిల్లా అండి అది. మెడిసిన్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. చాలా యవనస్తుడు. సాయి మణిదీప్ అని 24 సంవత్సరాలు యవనస్తుడండి. ఈయన నిమ్స్ హాస్పిటల్ విజయనగరం జిల్లాలో మెడిసిన్ చివరి సంవత్సరం చదువుతూ ఉన్నాడు. ఇతడు మెడిసిన్ చదువుతూ ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళి వైద్యాన్ని అందించి ఒక మంచి పేరు తెచ్చుకొని, ఒక గుర్తింపు తెచ్చుకొని తన జీవితం కొరకు ఎన్నో కలలు కానీ ఈ మెడిసిన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. నిజంగా ఇక్కడ తల్లిదండ్రులను కూడా మనం మెచ్చుకోవాలండి. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మెడిసిన్ చదవటం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు. మెడిసిన్ చదవాలి అంటే ఖచ్చితంగా కోట్ల రూపాయల్లో ఖర్చు అవుతుందండి. కోట్ల రూపాయలు కావాలి. 1 కోటి రూపాయలన్నా లేకుండా మెడిసిన్ కంప్లీట్ చేయటం అనేది చాలా కష్టం. ఇతర దేశాల్లో మెడిసిన్ చేస్తే లక్షల్లో అయిపోయేది, కానీ భారతదేశంలో మెడిసిన్ చదవాలి అంటే ఖచ్చితంగా కోట్లు ఖర్చు పెట్టాలి. ఈ సాయి మణిదీప్ అనే యవనస్తుణ్ణి వాళ్ళ తల్లిదండ్రులు మెడిసిన్ చదవటానికి ముందుకు నడిపించారంటే నిజంగా ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారో, ఆ తల్లిదండ్రులు వారి ఆశల్ని ఏ విధంగా చంపుకొని ఆ బిడ్డ ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అని వాళ్ళు ఎలా కలలకంటూ వారి ధనాన్ని, వారి బలాన్ని ఆ బిడ్డకి ఎలా సపోర్ట్ ఇచ్చారో ఆలోచిస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగా ఆ తల్లిదండ్రులను బట్టి బిడ్డల్ని ఎవరైతే కష్టపడి చదివిస్తున్నారో వారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారండి. ఇక్కడ పిల్లలు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తల్లిదండ్రులు వాళ్ళు ఎన్నో కలలు కంటారు. ఆ కలలు వారి ద్వారా సాధ్యం కానప్పుడు మనలాగా మన పిల్లలు కష్టపడకూడదు, మనలాగా మన పిల్లలు ఇబ్బందులు ఎదుర్కోకూడదు. వారు ఎలాగైనా ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, వారు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళి వారు తప్పకుండా ఏదో ఒకటి సాధించాలి అన్న ఆశ ప్రతి తల్లిదండ్రులకు ఉంటుందండి. కాబట్టి పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ పిల్లలు మధ్యలోనే వారి జీవితాన్ని సాలించినప్పుడు, లేక ఆత్మహత్య చేసుకొని వారి జీవితాన్ని ముగించినప్పుడు నిజంగా తల్లిదండ్రుల హృదయము ఎంత శోభిస్తుందో ముఖ్యంగా స్టూడెంట్ అయిన వారు, యవనస్తులైన వారు తప్పకుండా మీరు తెలుసుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ సాయి మణిదీప్ వలె
ఎవరు కూడా వారి జీవితాన్ని మధ్యలో ముగించకూడదని ఉద్దేశంతోనే నేను ఈ వీడియోని మీ కొరకు నేను చేస్తూ ఉన్నానండి. ఇతడు మెడిసిన్ చివరి సంవత్సరం చదువుతూ ఉన్నాడు. అయితే చదువులో కొంత వెనకబడ్డాడు. తన ముందున్న స్టూడెంట్స్ అన్నిట్లో పాస్ అవుతున్నాడు. ఇతనైతే కొంత చదువులో వెనకబడ్డాడు. చదువులో వెనకబడినప్పుడండి అవసరమైతే దానికి తగ్గ కోచింగ్ తీసుకోవాలి, లేదా తల్లిదండ్రులకి చెప్పుకోవాలి, లేకపోతే ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. నిజంగా ఈ యవనస్తుడు తన జీవితాన్ని ముగించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మంచి టాలెంట్ తన దగ్గర ఉంది. మరి మెడిసిన్ చివరి సంవత్సరం దాకా వచ్చాడు అంటే అతడు తప్పకుండా కొంత నైపుణ్యత అతడు సాధించాడు. దాన్ని పెట్టుకొని లోకంలో ఎలాగైనా కూడా బతకొచ్చు అండి. ఎందుకంటే రిక్షా దొక్కునే వాళ్ళు బతుకుతున్నారండి, ఆటో నడుపుకునే వాళ్ళు బతుకుతున్నారండి. లోకంలో మనం బయట చూసినట్లయితే నిజంగా మన కళ్ళ ముందే మరి ముసలి వాళ్ళు కూడా ఏదో ఒక చిన్న వ్యాపారం చేసుకొని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కొనసాగించుకోగలుగుతున్నారు. మరి వాళ్ళు బతకగలుగుతున్నారు, కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాడు. అయితే ఈ సాయి మణిదీప్ అనే యవనస్తుడైతేనండి మరి ఎందువల్లో తెలియదు కానీ అతడు చాలా కృంగిపోయి అతడు నిన్న ఆదివారం మరి అతను రాసిన లెటర్ని సూసైడ్ చేసుకుంటూ మరణిస్తూ అతడు ఒక లెటరు తల్లిదండ్రులకి రాశాడండి. ఆ లెటరు చదివిన ప్రతి ఒక్కళ్ళు కూడా కంటతడి పెట్టుకుంటున్నారు. మరి ఆ తల్లిదండ్రులు ఎలాగా తట్టుకుంటున్నారో నాకు తెలియదు. ఆయన రాసిన లెటర్ని నేను మీ కొరకు చదువుతున్నాను, జాగ్రత్తగా వినాలని మీ అందరికి మనవి చేస్తున్నాను. అమ్మా, నాన్న, తమ్ముడు, నన్ను క్షమించండి. 10 ఏళ్లుగా మిమ్మల్ని చాలా కష్టపెట్టా. ఎంత కష్టపడి చదువుకున్నా చదవలేకపోతున్నా. అతడు రాసిన మాటను మనం జ్ఞాపకం చేస్తే, అమ్మ, నాన్న, తమ్ముడు, ఇతనికి తల్లిదండ్రులు ఉన్నాడు, తన వెనక ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు కూడా ఇతడు సెటిల్ అయ్యి తను చూసుకోవాల్సిన బాధ్యత అన్నగా ఈ సాయి మణిదీప్ మీద ఉన్నది కనుక అతడు అడుగుతున్నాడు, అమ్మ, నాన్న, తమ్ముడు, నన్ను క్షమించండి. 10 ఏళ్లుగా మిమ్మల్ని చాలా కష్టపెట్టాను, నేను ఎంతో మిమ్మల్ని బాధ పెట్టాను. అయినప్పటికి కూడా నేను ఎంతో కష్టపడి చదవాలనుకున్నా నేను చదవలేకపోతున్నాను. బతకాలంటే భయమేస్తుందమ్మా. వాళ్ళ అమ్మ చెబుతున్నాడు, బతకాలంటే భయమేస్తుందమ్మా. ఆత్మహత్య లేఖలో విద్యార్థి ఆవేదన చెబుతున్నాడు. నాకు బతకాలంటే నాకు భయంగా ఉంది, నేను బతకలేకపోతున్నాను, నన్ను క్షమించండి అని అతడు లెటర్ రాశాడు. అంతేకాదండి, రకరకాలైన ఆలోచనలు, ఎందుకు బాధపడుతున్నానో తెలియదు, ఎందుకు సంతోషంగా ఉంటానో తెలియదు. అంటే ఇతడికి రకరకాలైన ఆలోచనలు అతన్ని ఏదిస్తూ ఉన్నాయి. చదవలేకపోతున్నావు, చదవలేకపోతే నీ భవిష్యత్తు ఏంటి, మరి నువ్వేం పని చేసుకొని బతుకుతావు, ఎలా బతుకుతావు, ఇటు నీకు చదువు రావట్లేదు, నీ దగ్గర ఏ స్టిల్ కూడా లేదు, కాబట్టి నువ్వు బతకటం అనవసరం అని చెప్పేసి రకరకాలైన ఆలోచనలు మరి 8-9 నెలలుగా అతను ఏదిస్తున్నాయంట. 8-9 నెలలుగా అతన్ని ఏదిస్తున్నప్పుడు నిజంగా ఎవరితోనన్నా అతడు ఈ విషయాల్ని పంచుకుంటే సరిపోయేది, లేకపోతే షేర్ చేసుకొని ఒక మంచి కౌన్సిలింగ్ తీసుకొని ఉంటే నిజంగా ఈరోజు ఈ యవనస్తుడు తన జీవితాన్ని కోల్పోవాల్సిన అవసరం ఉండేది కాదు. రకరకాలైన ఆలోచనలు, ఎందుకు బాధపడుతున్నానో తెలియదు, ఎందుకు సంతోషంగా ఉన్నానో తెలియదు, ఆందోళన, కోపము, భయము ఎక్కువైపోతున్నాయమ్మా. ఎందుకు ఎక్కువైపోతున్నాయో నాకు తెలియట్లేదు. గత 8-9 నెలల నుండి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు తినివేస్తున్నాయి, నన్ను వేధిస్తున్నాయి. ఎవరికి చెప్పుకోలేను, నాకు నేనే పిచ్చోడిలాగా అనిపిస్తూ బతకాలంటే భయమేస్తుందమ్మా. నా కోసం మీరు ఎంతో చేశారు. మీ ముగ్గురే నా జీవితము. ఇంకా ఎంతకాలము బాధ పెడతాను, నన్ను క్షమించండి. ఇవి అతడు చనిపోయే ముందు అతడు రాసిన లెటర్ అండి. నిజంగా ఈ లెటర్ చదివినప్పుడు చాలా వేదన అనిపించింది, చాలా బాధ అనిపించింది. మరి పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారము ఇతడు ఆదివారం తెల్లవారుజామున తన జీవితాన్ని ముగించారు. తల్లిదండ్రులు అయితే నిజంగా వాళ్ళు వేదనకి హద్దు లేదండి. మరి ఒక మెడిసిన్ చదివి ఒక మంచి డాక్టర్గా నా కొడుకు తిరిగి వస్తాడు పట్టా తీసుకొని, మేము చాలా ఆనందిస్తాము, చాలా సంతోషపడతాము, తర్వాత తన తమ్ముడికి కూడా సెటిల్ అయిపోతాడని ఎంతో ఆశపడుతున్న తరుణంలో అతని బాడీ ఎప్పుడైతే ఇంటికి చేరిందో ఆ తల్లి అయితే ఆ దుఃఖానికి హంతు లేకుండా పోయింది. ఆ తల్లిదండ్రులు పడుతున్న వేదన్ని నేను మాటలతో వర్ణించలేను. కాబట్టి నేను మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, తల్లిదండ్రులైన వారు బిడ్డలకు ధైర్యాన్ని చెప్పండి. వారు చదవగలిగితే తప్పకుండా చదివేటట్లు వాళ్ళు ముందుకు నడిపించండి.
ఒకవేళ వాళ్ళు చదువులో ముందుకు వెళ్ళలేక మదన పడుతున్నప్పుడు వారితో చక్కగా మాట్లాడండి, వారికి మంచి కౌన్సిలింగ్ ఇప్పియండి. తల్లిదండ్రులుగా పిల్లలు ఎవరైనా కూడా నేను చదవలేనని చెప్తారు, కానీ మనం ఎలాగైనా వారిని చదివించాలని మనం కష్టపడతాం, కానీ అది వారి ప్రాణాలని సైతం తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు మరి తల్లిదండ్రులకు ఒకసారి మీరు ఆలోచించాలని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే ఈరోజు చదువు ఉంటేనే సమస్తం కాదండి. కొంచెం తెలివి ఉండి జ్ఞానం ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. వెనకటి రోజుల్లాగా కాదు, ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి తల్లిదండ్రులైన వారు పిల్లలకు చదువు చెప్పిస్తున్న దానితో పాటే ఏదైనా వృత్తిపరమైన దాంట్లో కూడా ఒక మంచి ట్రైనింగు ఇప్పించాలని కూడా తల్లిదండ్రులైన వారికి నేను తెలియచేస్తూ ఉన్నాను. మరి పిల్లలైన వారు, ముఖ్యంగా యవనస్తులైన వారు, మీకు చదువు అనేది కష్టమే అవ్వచ్చు, అది మీకు బాధగానే ఉండొచ్చు, కానీ చదువుకుంటే మీరు చాలా గొప్ప స్థితిలోకి వెళతారు అని ఏ తల్లిదండ్రులైనా భావిస్తారండి. మరి మీకు కూడా తెలుసు, మరి ఏది కూడా ఈజీగా రాదు, ఏది కూడా ఈజీగా మనం తీసుకోలేం. నిజంగా మరి మనం అంబేద్కర్ గారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతడు విద్య నేర్చుకోవాలనుకున్నప్పుడు కనీసం అతను స్కూల్లో కూడా రానిచ్చేవారు కాదండి. తోటి విద్యార్థులతో కూడా అతన్ని కూర్చొనిచ్చేవాళ్ళు కాదు. కనీసం వారితో కలిసి భోజనం చేయటానికి కానీ, కలిసి మంచినీళ్ళు తాగటానికి కూడా తనకు ఉండేది కాదు. అలాంటి సమయంలో నేను చదువుకోకపోతే నా జీవితం ఇలాగే ఉంటుంది, నేను చదువుకుంటే ఎంతోమంది జీవితాలను బాగు చేస్తాను అనుకున్నాడు. ఈరోజు మీరు గూగుల్ చేయండి, ప్రపంచంలో ఎక్కువ డిగ్రీలు సంపాదించి ఎక్కువ చదువుకున్న మేధావి ఎవరన్నా ఉన్నారంటే అది నిజంగా అంబేద్కర్ గారేనండి. ఇది ఎలా సాధించాడు? అతని మార్గం ఎలాగైనా పూలబాటగా ఉందా? ముళ్ళబాటే. కాబట్టి యవనస్తులైన వారు మీరు చదువుకోగలిగినంతగా మీరు చదువు మీద దృష్టి పెట్టండి. అది కష్టమేం కాదు. మీరు దాన్ని ప్రేమిస్తే అది మీకు ఒక ఉన్నతమైన స్థితిని మీకు ఇస్తుంది. మీరు దాన్ని ప్రేమించకపోతే ఏంటంటే మీకు అది అర్థం కాదు. సమయాన్ని వ్యర్థం చేసుకోబాకండి అనవసరంగా సినిమాల వల్ల, హీరోల వల్ల, ఈ టెక్నాలజీ మాయలో పడి, ఫోన్ మాయలో పడి మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవద్దు. ఎందుకంటే మీ కెరీర్ మీకు చాలా ముఖ్యం. మీ టైం వేరే ఒక దాని మీద పెట్టి మీరు నాకు చదువు రావట్లేదు, నాకు చదువు ఎక్కట్లేదంటే అది ఎలా సాధ్యము? నిజంగానే మీకు చదువు ఎక్కకపోతే అది అర్థమయ్యేటట్లు మీ తల్లిదండ్రులకు చెప్పండి. చెప్పి, అమ్మ నేను ఇదిగో నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను దీన్ని నేర్చుకుంటాను. ఆఖరికండి మీరు యూట్యూబ్ ద్వారా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చండి. లేదా మీకు తెలిసిన క్లాసులు చెప్పైనా డబ్బులు సంపాదించుకోవచ్చండి. లేదా ఏదన్నా ట్యూషన్ పెట్టుకొనైనా డబ్బులు సంపాదించుకోవచ్చండి. మరి ఈయన మెడిసిన్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. మరి దాంట్లో ఉత్తీర్ణుడు కాకపోయినప్పటికి కూడా ఆ సర్టిఫికెట్స్ పెట్టుకొని బ్యాంకుల్లో లోన్ తీసుకొని ఏదైనా మెడిసిన్ షాప్ అయినా పెట్టుకోవచ్చండి. ఎన్ని అవకాశాలు ఈ సాయి ప్రణదీప్కి ఉన్నప్పటికీ కూడా 24 సంవత్సరాలండి, ఎంత మంచి జీవితము అతడు అర్ధాంతరంగా ముగించి వేశారు. కనుక మరి తల్లిదండ్రులైన వారు, మరి స్టూడెంట్ అయిన వారు మీరందరూ కూడా గమనించుకొని మరి ఈ సాయి ప్రణదీప్ వలె ఎవరు కూడా వారి జీవితాలని మధ్యలో ముగించుకొని వారి తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగించకుండా స్టూడెంట్ అయిన వారు మీరు ఆలోచించాలని, తల్లిదండ్రులైన వారు బిడ్డలకు మీరు సపోర్ట్గా నిలిచి వారికి బలంగా ఉండి వారి కష్టాలను అర్థం చేసుకొని మరి వాళ్ళ ముందుకు నడిపించాలని మీ అందరికీ తెలియచేస్తూ ఎంతో బాధతో ఈ నా మాటల్ని నేను ముగిస్తున్నానండి. అందరికీ నమస్కారం.